జగ్గయ్యపేట, జగంపేట అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు పేరు పేరు వంతున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకొని ప్రేమించే ప్రతి హృదయానికి, జగన్ బాబుని హక్కున చేర్చుకున్న ప్రతి హృదయానికి పేరు పేరు వంతున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నా. ఎన్నికలు రానే వచ్చేసాయి. కేవలం ఇంకా 5-6 రోజులు మాత్రమే ఉన్నాయి. 11వ తారీఖు పోయి మనం ఓటు వేయాలని కూడా మీకు అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నా. ఎందుకంటే లాస్ట్ టైం చాలా మనం మోసపోయాం. 40 సంవత్సరముల అనుభవం ఉందని, అదేవిధంగా అనేక రకమైన హామీలతోటి, అనేక రకమైన వారితో కలిసి మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే మనం మోసపోయాం. మరి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. కాబట్టి ఈసారి తప్పకుండా మనం గెలవాలని, రాజశేఖర రెడ్డి గారిని గుర్తుకు తెచ్చుకోమని, రాజశేఖర రెడ్డి గారి పాలన గుర్తుకు తెచ్చుకోమని మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా. ఈ ఎన్నికలు ఏం జరుగుతూ ఉన్నాయంటే ధర్మానికి అధర్మానికి, న్యాయానికి అన్యాయానికి, అవకాశవాదానికి, మాట నిలబడే తత్వానికి ఈరోజు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. దయచేసి మీరందరూ కూడా విలువలకు, విశ్వసనీయతకు పట్టం కట్టమని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరు వంతున కోరుతా ఉన్నాను. ఇవాళ ఒక్కసారి మరి రాజశేఖర రెడ్డి గారిని గుర్తుకు తెచ్చుకోండి. మీకు, మాకు, రాజశేఖర రెడ్డి గారికి కుటుంబానికి ఉన్న అనుబంధం కేవలం 40-45 సంవత్సరాల అనుబంధం అని కూడా మీకు అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నా. రాజశేఖర రెడ్డి గారిని 30 సంవత్సరాలు ఒక నాయకునిగా ఎన్నుకొని, ఆ నాయకుని మీ భుజస్కంధాల మీద మోసి రాజశేఖర రెడ్డి గారిని సీఎంగా, ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి చేసుకున్నారు. అప్పుడు పెద్ద రాష్ట్రానికి కూడా రాజశేఖర రెడ్డి గారు కూడా మిమ్మల్ని మీకు ఆయన కన్నుల్లో, కడుపులో పెట్టుకొని మిమ్మల్ని అందరినీ కూడా ఒక తండ్రిలాగా అన్ని రకాలుగా రాష్ట్రానికి కావాల్సిన అభివృద్ధిని, మరి మీకు కావాల్సిన సంక్షేమాన్ని అన్నీ కూడా అందించినట్టుగా మనం చూస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు కూడా 78లో ముఖ్యమంత్రి అయితే 2004లో 78లో ఆయన ఎమ్మెల్యే అయితే 2004లో ముఖ్యమంత్రి అయ్యారు. కాలంలో కూడా చాలాసార్లు ఈ గోదావరి జిల్లాలో కనీసం అంటే ముఖ్యమంత్రి కాకముందు కూడా 60-70 సార్లు వచ్చింటారు, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా 60-70 సార్లు వచ్చింటారు ఈ గోదావరి జిల్లాలకని కూడా మీకు చెప్తా ఉన్నాను. ఆయన కొన్ని లక్షల మందిని పేర్లు పెట్టి పిలుచగలిగే సాన్నిహిత్యం మీకు, ఆయనకు ఉన్నిందని కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఆ మధ్యకాలం అంతా కూడా కొన్ని జిల్లాలన్నీ కూడా తిరిగి మరి ఎక్కడ ఏ జిల్లాకు ఏ ప్రాజెక్టు రావాలి, ఏ జిల్లాకు ఏ ఇండస్ట్రీ రావాలి, ఎవరికి ఏం చేయాలి, ఎవరికి ఏం అవసరం అని చెప్పి ఆ రోజు ఆయన గుర్తిరిగి, ఆయన పాదయాత్రలోనూ ఆయన జీవితం అంతా కూడా గుర్తిరిగి ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఆయన ఎక్కడెక్కడ చేయాలని బ్లూ ప్రింట్ కూడా చేసుకొని ఉన్నారనుకుంటా. ముఖ్యమంత్రి అయిన వెంటనే ఎక్కడికక్కడ ప్రాజెక్టులను తీసుకొని మరి ఎక్కడికక్కడ రైతే అప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలో వ్యవసాయం దండగానే కాలంలో ఉన్నాం. ఏ ఒక్క ప్రాజెక్టు కానీ, ఏ ఒక్క చిన్న ప్రాజెక్టు కానీ చెయ్యని కాలంలో మనం ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి కాలంలో అని కూడా చెప్తా ఉన్నా. మొట్టమొదటిగా మనకు రైతే రాజు చేయాలని ఆయన, అదేవిధంగా మరి రైతులకు వ్యవసాయం పండగ చేయాలని ఆయన కోరుకున్నారు. కాబట్టి ఆయన మొట్టమొదటి సంతకం ఉచిత విద్యుత్తు మీద, ఆ రోజు కరెంటు బకాయిల మాఫీ మీద, అదేవిధంగా రైతులు ఆ రోజు కొన్ని వేల మంది రైతులు చనిపోయారు పురుగుల మందులు తాగి బతకలేక. మరి అటువంటి రైతులకు ఆ రోజు 1.5 లక్ష రూపాయలు ఆ రోజు శాంక్షన్ చేయడం జరిగిందని కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఎందుకంటే రైతులు ఆ రోజు మరి చాలాసార్లు అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని అడిగారు, కనీసం వారి కుటుంబాలకు సాయం చేద్దాం, 1 లక్ష రూపాయలైనా సాయం చేద్దామని చెప్పి ఎన్నోసార్లు అడిగారు. కానీ చంద్రబాబు నాయుడు గారు చాలా ఎగతాళి చేస్తా పురుగుల మందుకు చనిపోయిన వారికి ఇవాళ 4 లక్షల రూపాయలు ఇస్తే మళ్ళీ ఇంకా కొంతమంది చనిపోతారు దానికోసం అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అన్నారు, 1 కోటి రూపాయలు ఇస్తా నేను నీకు, నువ్వు పురుగుల మందు తాగుతావా అని చంద్రబాబు నాయుడు గారిని అడిగారు కూడా అసెంబ్లీలో కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు గిట్టుబాటు ధరలు అయితేనేమి, బీమా అయితేనేమి, మరి అన్ని ప్రాజెక్టులు అయితేనేమి అన్ని రకాలుగా మరి ఆ రోజు తీసుకురావడం కూడా జరిగిందని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం మీకు అందరికీ కూడా. అదేవిధంగా సంక్షేమం చూసుకుంటే మరి అన్ని రకాలుగా ఆ రోజు పెన్షన్ గ్రామాల్లో 5 మందికి 10 మందికి మాత్రమే పెన్షన్ ఇచ్చేవాళ్ళు. ఆ పెన్షన్ కూడా ఎవరైనా చచ్చిపోతే తప్ప మిగతా కొత్త వాళ్ళని తీసుకునే వాళ్ళు కాదు అని కూడా మీకు గుర్తు చేస్తున్నా.
అటువంటి టైంలో పెన్షన్ 71 లక్షల మందికి రాజశేఖర రెడ్డి గారు పెన్షన్ ఇచ్చారని కూడా మీకు గుర్తు చేస్తున్నా. అదేవిధంగా మరి ఆ రోజు అభయహస్తం తీసుకొచ్చారు రాజశేఖర రెడ్డి గారు. రూపాయి మీరు కడితే మరి రాజశేఖర రెడ్డికి ప్రభుత్వం ఆ రోజు రూపాయి కట్టి మరి అన్ని రకాల వారికి కూడా పెన్షన్ అందియాలని ఆయన సంకల్పం అయి ఉన్నిందని కూడా గుర్తు చేస్తున్నా. ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారు. ప్రతి పేదవాడు కూడా అప్పులు చేసుకోవాల్సిన పని లేదు, రోగం వస్తే భయపడాల్సిన పని లేదు. ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కూడా కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం పొందుకోవాలని ఆనాడు మంత్రులు కూడా ఒకసారి రఘువీరారెడ్డి గారు మంత్రి గారు అటువైపు ఆపరేషన్ చేసుకుంటే ఇటువైపు పేదవాడు ఆపరేషన్ చేసుకున్నట్టు పరిస్థితి ఆ రోజు ఉండింది. అట్లాంటి పరిస్థితి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారని కూడా మీకు చెప్తా ఉన్నా. అదేవిధంగా 108 ఫోన్ చేసిన 10 నిమిషాలకు 108 వచ్చేది, కుయ్యి 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 అని వచ్చేదని కూడా మీకు అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నా. 104 పల్లెలకు వచ్చి మీకు అందరికీ వైద్యం అందించింది గుర్తు చేస్తూ ఉన్నా. ఫీజు రీఎంబర్స్మెంట్, ప్రతి పేదవాడు పిల్లవాడు చదువుకోవాలి, వాళ్ళ కుటుంబానికి ఆదరువుగా ఉండాలి అని, డాక్టర్ కావాలంటే డాక్టర్, ఇంజనీర్ కావాలంటే ఐఏఎస్ ఆఫీసర్లు కావాలంటే ఏ చదువు కావాలన్నా కూడా మరి చదువుకోవాలని చెప్పి ఆ రోజు ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకొచ్చారు. అదేవిధంగా అన్ని వర్గాల వారికి, మైనారిటీ వాళ్ళకి ఆ రోజు 4% రిజర్వేషన్ తీసుకొచ్చారు. అన్ని రకాలుగా మరి ఆ రోజు అన్ని రకాలుగా మీకు రాజశేఖర రెడ్డి గారు సంక్షేమ పథకం అందించారని కూడా చెప్తా ఉన్నా. ఆయన ప్రభుత్వంలో శాచురేషన్ విధానంలో కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించారని కూడా మీకు చెప్తున్నా. ఎందుకంటే ఆ రోజు తెలుగుదేశం వాళ్ళు మరి కమ్యూనిస్ట్ వాళ్ళు అందరూ కూడా మరి ఎక్కువ సాయం పొందేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడు అనేవాళ్ళు, మన ఎమ్మెల్యే ఎప్పుడు అనేవాళ్ళు, ఎందుకు సార్ మీరు వాళ్ళకి సంతకం పెడతారు, వాళ్ళు కింద పోతానే మైక్ తీసుకొని మిమ్మల్ని తిడతారని చెప్పి. నేను వాళ్ళకి కాదు కదయ్యా ఇచ్చేది, నా ప్రజలకు ఇచ్చేదని చెప్పారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారని కూడా మీకు చెప్తా ఉన్నా. అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యంగా మనం గర్వించదగింది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక కరెంటు ఒక్కసారి కూడా పెంచలేదని కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఆర్టీసీ రేట్స్కు పెంచలేదని కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నా. మున్సిపల్ పన్నులు కానీ, నీటి పన్నులు కానీ ఎలాంటి పన్ను కూడా ఒక పైసా ఆ రోజు పెంచని ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం. అది ప్రపంచంలోని రికార్డ్ అని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. నేను 13 ఆ రోజు మరి ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తా, ఒకవైపు జలయజ్ఞం ప్రాజెక్టులు చేస్తా, మరి ఇన్ని సంక్షేమ పథకాలు ఎలా అందిస్తున్నారని చెప్పి 13 రాష్ట్రాల నుంచి ఆ రోజు గుజరాత్ నుంచి కూడా ఆఫీసర్లు వచ్చారని కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఆ రోజు మోడీ అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. వాళ్ళ ఆఫీసర్స్ కూడా అందరూ వచ్చి మన ఆఫీసులో మన వచ్చి చూసిపోయినారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికని కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆ రోజు నెంబర్ 1గా ఉండింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రోల్ మోడల్ ముఖ్యమంత్రిగా కూడా తీసుకోమని చెప్పి ఆ రోజు దేశమంతా కూడా చెప్పడం జరిగిందని కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నా. నేను ఇవాళ అన్ని రకాలుగా మరి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఏ నాయకుడైనా కూడా చేయాల్సింది ఏంటంటే, మళ్ళా ఎన్నికలకు వచ్చినప్పుడు నేను ఇది చేస్తాను అని చెప్పగలిగే నాయకుడు ఉండాలి, దమ్మున్న నాయకుడు ఉండాలని కూడా చెప్తా ఉన్నా. 2009లో రాజశేఖర రెడ్డి గారు అదే చెప్పారు. చెప్పనివి చేశాను, నా అభివృద్ధిని చూసి నేను చేసిన దాన్ని బట్టి మీరు ఓటు వేయమని చెప్పి అడిగారు. అలాగే మీరందరూ కూడా 2009 ఎన్నికల్లో మరి రాజశేఖర రెడ్డి గారిని గెలిపించి మళ్ళా ముఖ్యమంత్రిని చేసుకున్నారు. మీరు రాజశేఖర రెడ్డి గారు ఆశించినంతగా రాలేదని ఆయన బాధపడ్డారు. నేను ఆశించినంతమంది ఎమ్మెల్యేలు రాలేదని, అందుకనే ఆయన రచ్చబండ పెట్టుకున్నారు. 3 నెలలు కూడా చాలా తపనగా చాలా హడావిడిగా ఉన్నారు. ఆ రోజు అసెంబ్లీ అయిపోయింది. ఆ రోజు 3 రోజుల నుంచి వర్షాలు పడతా ఉన్నాయి. ఆ రోజు రచ్చబండకు పోయేదానికి కూడా నేను కూడా అన్న, ఇంత వర్షం పడతా ఉంది, పోకపోతే ఏంటి, నిన్ననే కదా అసెంబ్లీ అయిపోయింది అని. లేదు, పోలవరం ప్రాజెక్టు, ప్రాణహిత ప్రాజెక్టు కూడా అయిపోచేయాలి, 3 ఏళ్లకే ప్రాజెక్టులన్నీ కూడా అయిపోచేయాలి. నేను రచ్చబండకు వెళ్ళడం కూడా ప్రజలందరికీ కూడా నా సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదో నేను తెలుసుకోవాలి. నేను అనుకున్నంత మెజారిటీ రాలేదు నాకు. ఆయన చెప్పాడు అసెంబ్లీలో, నాకు పాస్ మార్కులే వచ్చాయి, నాకు డిస్టింక్షన్ రాలేదు, నా ప్రజల దగ్గరికి నేను మళ్ళీ వెళ్ళి నేను అడుగు కావాల్సినవి ఇస్తాను, తెలుసుకుంటానని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు రచ్చబండకు రావడం జరిగింది. మన దురదృష్టం, ఆ రోజు రచ్చబండకి వెళ్ళిన ఆయన మళ్ళీ మన మధ్య నుంచి రాలేదని కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ 9 సంవత్సరాల కాలంలో కూడా జరిగిన పరిస్థితులు, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత నేను ఏదైనా చెప్పాలనుకుంటే అది మీకు మాత్రమే చెప్పాల్సిన అవసరం ఉన్న బాధ్యత కూడా ఉందని మీ దగ్గర చెప్తా ఉన్నాను ఇవాళ. ఆ రోజు జగన్ బాబు
ఆ రోజు జగన్ బాబు పావురాలగుట్ట దగ్గర రాజశేఖర రెడ్డి గారి కోసం కొన్ని వందల గుండెలు ఆగిపోయినాయి. రాజశేఖర రెడ్డి గారు కనపడలేదు, రాజశేఖర రెడ్డి గారు ఇదయ్యారని చెప్పిన వెంటనే 27 మంది గుండెలు ఆగిపోయినాయి. ఆ రోజు కొన్ని వందల మంది చనిపోయారు ఆయన కోసం. అది జగన్ బాబు పావురాలగుట్టలో అందరినీ చూసినప్పుడు తండ్రిని పోగొట్టుకుని ఇంటి యజమాని పోగొట్టుకుంటే ఏ విధంగా ఉంటుందో అనుభవించిన వ్యక్తిగా ఆ రోజు అందరూ కూడా చనిపోయిన వారందరూ కూడా పేదవాళ్ళందరూ చనిపోయారు. కాబట్టి జగన్ బాబుకి అప్పుడు అనిపించిందంట, నేను పోయి వాళ్ళని పరామర్శించాల్సిన అవసరం ఉంది, ఆ చనిపోయిన వారి కుటుంబాలకు నేను ఆదరణ అంతో ఇంతో నేను సాయం చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆ రోజు జగన్ బాబు చెప్పడం జరిగిందని కూడా చెప్తా ఉన్నా నేను. ఎందుకంటే మరి ఆ రోజు జగన్ బాబు మరి ఓదార్పు యాత్ర ఒక్క జిల్లాలో ఇక్కడే గోదావరి జిల్లాలోనే మొదలుపెట్టాడు. ఓదార్పు యాత్రలో జగన్ నేను కూడా అనుకోలేదు ఆ రోజు, జస్ట్ అందరినీ చనిపోయిన కుటుంబాలు మాత్రమే దర్శించాలి, వాళ్ళకి ఏదో సాయం చేయాలని మాత్రమే అనుకున్నాం. కానీ జగన్ బాబు ఇక్కడికి వస్తే మీరే అందరూ కూడా అంటే 3 గంటల వరకు, 4 గంటల వరకు, 5 గంటల వరకు ఓదార్పు యాత్ర సాగింది. ఆ ఓదార్పు యాత్రలో మీరు రాత్రిళ్ళు కూడా అనుకోకుండా అంతగా మేలుకొని ఆ బిడ్డను హక్కున చేర్చుకొని ఆదరించి ఆ బిడ్డకు ఓదార్పు, ఆ బిడ్డకు ముఖ్యంగా ఈ గోదావరి జిల్లాలోనే జరిగిందని కూడా మీకు అందరికి కూడా చెప్తాను. మీరే ఆ బిడ్డకు ఓదార్పు ఇచ్చారని కూడా చెప్తాను. అది రాజశేఖర రెడ్డి గారి కోసం అంతమంది చనిపోవడము కాంగ్రెస్ పార్టీకి నచ్చలేదు, అంతమంది జగన్ బాబును ఓదార్చడము అంతమంది హక్కున చేర్చుకోవడం కూడా నచ్చలేదని కూడా మీకు చెప్తా ఉన్నా నేను ఇవాళ. ఆ రోజు ఓదార్పు యాత్రకు పోవాల్సిన అవసరం లేదు, వద్దు అని చెప్పారు. జగన్ బాబు చెప్పాడు, వాళ్ళు నన్ను ఎవరు పిలవలేదమ్మా, మీరు కూడా మమ్మల్ని పలకరించడానికి వచ్చారు, మేము మీ దగ్గరికి రాలేదు, వాళ్ళు కూడా పిలవలేదు, కాబట్టి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని పరామర్శిస్తానని మాట ఇచ్చాను, కాబట్టి నేను వెళ్ళాలి అని చెప్పడం జరిగింది. జగన్ బాబు వెళ్ళాలనుకున్నాడు కాబట్టి మరి ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మినిస్టర్లకు అందరికీ చెప్పారు, ఎవరు ఓదార్పు యాత్రకు సహకరించొద్దని, పోవద్దని చెప్పారు. అయినా కూడా ఆయన ప్రారంభించాడు, ఓదార్పు యాత్ర చేయడం జరిగింది కూడా చెప్తా ఉన్నా. కానీ రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ కుటుంబాన్ని చాలామంది వదిలేశారు, చాలామంది దూరం అయ్యారు, ఎవరు కూడా దగ్గర లేరు. కానీ అప్పుడు ఇప్పుడు కూడా జగన్ బాబుతో ఈ కుటుంబంతో మీరే ఉన్నారని కూడా మీకు అందరికీ కూడా నేను చెప్తా ఉన్నా. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. నిజంగా మా కుటుంబం ఎప్పుడు కూడా మీకు రుణపడి ఉంటుందని కూడా మీకు నేను చెప్తా ఉన్నాను, ఎప్పుడు నేను మర్చిపోనని కూడా మీకు చెప్తా ఉన్నా. తర్వాత జరిగింది ఓదార్పు యాత్ర అయిపోయింది, ఓదార్పు యాత్ర అయిపోయినాక మరి 13 నెలలు పొమ్మని లేక పొగబెట్టారు, పార్టీ నుంచి బయటికి రావాల్సిన అవసరం వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు దగ్గర రాజశేఖర రెడ్డి గారే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు అన్నట్టుగా ఉండింది కాంగ్రెస్ పార్టీ ఏమీ లేనప్పుడు, ఎన్టీ రామారావు వచ్చినప్పుడు ఏమీ లేదు కాంగ్రెస్ పార్టీ, అటువంటి కాంగ్రెస్ పార్టీకి జీవం పోశారు రాజశేఖర రెడ్డి గారు. కానీ రాజశేఖర రెడ్డి గారికి ఏమిచ్చింది కాంగ్రెస్ పార్టీ అంటే ఎఫ్ఐఆర్లో పేరు చేర్చిందని కూడా చెప్తా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని కొడుకు మీద 11 కేసులు పెట్టి మరి ఈరోజు కేసులు నడిపిస్తానని కూడా మీకు చెప్తా ఉన్నా నేను ఇవాళ. ఎందుకంటే మరి ఆ రోజు మన కోసం పార్టీ పెట్టాల్సిన అవసరం వచ్చింది, పార్టీ పెట్టాడు జగన్ బాబు. పార్టీ పెట్టిన వారం రోజులకే నోటీసులు వచ్చాయి, సిబిఐ, ఐటీ, ఈడీ ఎంక్వైరీలన్నీ పంపించారు, ఎంక్వైరీలన్నీ చేశారు, ఆస్తులు అటాచ్ చేశారు, రైడ్లు చేశారు, నానా రకములైన ఇబ్బందులు పెట్టారు, రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని రోడ్డు మీదకి ఈడ్చారు కూడా చెప్తా ఉన్నా నేను ఈరోజు. జగన్ బాబుని బయటికి జైల్లో పెట్టడానికి కూడా చేశారు. ఎందుకంటే అప్పుడు జైల్లో పెట్టడానికి కూడా ఒక కారణం ఉందనుకుంటా. 18 మంది ఎమ్మెల్యేలు మన కోసం బయటకు వచ్చిన ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేశారు, ఎలక్షన్ పెట్టారు, అదంతా కూడా ప్లాన్ అనుకుంటా. 18 మంది వాళ్ళ కోసం ఎలక్షన్ వచ్చింది, డేట్ వచ్చింది, ఇంకా కేవలం 13-12 రోజులు ఎలక్షన్ ఉంది. జగన్ లోపల పెడితే ఇంకా ఈ పార్టీ ఇంతే ఈ పార్టీ మూసుకుంటారని చెప్పి అనుకుంటా. కానీ మరి జగన్ బాబుని జైల్లో పెట్టారు. జగన్ చెప్పాడు, అమ్మ మన కోసం 18 మంది ఎమ్మెల్యేలు వచ్చారు, వాళ్ళని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఒక ఎంపీ వచ్చినారు, ఆయన కూడా రాజమోహన్ రెడ్డి అని గెలిపించుకోవాలి, నువ్వు పాప బయటికి పోవాలి, గెలిపించుకోవాలి వాళ్ళని చెప్పాడు జగన్ బాబు. ఒకవైపు భర్తను పోగొట్టుకుని, ఒకవైపు జగన్ బాబు అన్ని ఆస్తులన్నీ అటాచ్మెంట్ అయ్యి అన్నీ అయ్యి జగన్ జైల్లో పెట్టారు. ఆ బాధ నాకు మనసు దిటువు చేసుకొని ఆ బాధ అంతా మోస్తూ మీ దగ్గరికి వచ్చాను నాకు అసలు ఏమీ తెలియదు ఆ రోజు, నాకు కానీ పాపకు కానీ మేము ఎప్పుడు బయటకు వచ్చిన వాళ్ళం కూడా కాదు. ఆ రోజు నేను బయటకు వచ్చాను, మీరందరూ కూడా బయటకు వచ్చి అమ్మా మేమున్నాం మీకు అని చెప్పి రాష్ట్రం అంతా కూడా మీరు నిలబడ్డారని కూడా చెప్తాను.
జోహార్ జోహార్. అది కూడా నేను ఎప్పటికీ కూడా మరవలేనని కూడా చెప్పాను. ఎందుకంటే నేను జైలుకి పోయి కూడా చెప్పా జగన్కు, నాన్న ఎంతమంది వదిలిపెట్టినా కూడా రాజశేఖర రెడ్డి గారు మీ నాయన మీ నాయన కోసం ఉన్న నాయకులు వదిలిపెట్టిపోయినా ప్రజలు వదిలిపెట్టలేదు నాన్న. నేను నువ్వు చెప్పిన మాట ప్రకారం పోయాను, జనమంతా కూడా నిలబడ్డారు మన కోసం, వాళ్ళ కోసం నువ్వు నిలబడాలని కూడా ఆ రోజు జగన్ బాబుకు నేను చెప్పానని కూడా చెప్తా ఉన్నా. ఈ 9 సంవత్సరాలు ఈ 9 సంవత్సరాల్లో కూడా జరిగింది ఏంటంటే, ఒక్క జైల్లో ఉన్న 16 నెలలు తప్పితే మిగతా అంతా కూడా ఈ 9 సంవత్సరాలు మీ మధ్యలోనే ఉన్నాడారు జగన్ బాబు అని కూడా మీకు చెప్తా ఉన్నా. ఎందుకంటే ఈ 9 సంవత్సరాలు కూడా ఎక్కడ బస్సు యాక్సిడెంట్ అయిందన్నా, ట్రైన్ యాక్సిడెంట్ అయిందన్నా, ఎక్కడ 4 చనిపోయినారు, 10 మంది చనిపోయినారంటే కూడా జగనే మీ మధ్యలోకి వచ్చాడని కూడా మీకు అందరికి కూడా నేను చెప్తా ఉన్నా. అంతేకాకుండా మరి ఈ 9 సంవత్సరాల్లో ఒక జైల్లో ఉన్న టైం తప్పితే మిగతా టైం అంతా కూడా ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని, మరి సమైక్యంగా ఉండాలని చేసే పోరాటంలో అయినా, మరి స్పెషల్ స్టేటస్ దాంట్లో పోరాటంలోనైనా మీకు ఏ రకమైన ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా ప్రతి సమస్య కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు మరి అనేక రకమైన దీక్షలు, ధర్నాలు, బందులు, రాస్తారోకోలు, క్యాండిల్ ర్యాలీలు, 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, వారం రోజులు, 8 రోజులు కూడా మరి ఆయన కడుపు మార్చుకొని కూర్చొని మరి ఆ ఉధృతంగా చేసి ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకొచ్చి కొన్ని సాల్వ్ అవ్వడానికి చేశాడని కూడా మీకు అందరికీ కూడా నేను చెప్తా ఉన్నాను. ఇవాళ ఆయన అనుకున్నది ఒకటే, మీరు కూడా మరి జగన్ బాబు పాదయాత్రలో అయితేనేమి, షర్మిలమ్మ పాదయాత్రలో అయితేనేమి, రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రలో అయితేనేమి, ప్రతి సమయంలోనూ ప్రతి పరిస్థితిలోనూ మీరు వదలకుండా మరి ఇంటి బిడ్డలందరినీ కూడా మీరందరూ నడిపించారని కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నారు. ఇప్పటికి కూడా నేను మర్చిపోలేనని కూడా మరొకసారి మీకు చెప్తా ఉన్నా. జగన్ ఈరోజు చెప్తా ఉన్నా, ఆ రోజు పాదయాత్రలో కానీ ఆ రోజు తన జీవిత యాత్రలో కానీ చూసిన ప్రతి దానికి కూడా ప్రతి మనిషి కూడా నేను ఉన్నానని చెప్పేవాడు రాజశేఖర రెడ్డి గారు. ధైర్యం చెప్పేవారు, ఒక భరోసా ఇచ్చేవారు. రాజశేఖర రెడ్డి గారు ఇట్లా భుజం మీద చెయ్యి వేస్తే మరి చాలా సంతోషపడి భరోసాగా ఎంతో ధైర్యంగా వెళ్ళిపోయేవారు. ఇప్పుడు కూడా నేను చెప్తా ఉన్నా, జగన్ కూడా పాదయాత్రలో కానీ ఈ 9 సంవత్సరాల యాత్రలో కానీ చూసిన ప్రతి కష్టం విన్నాడు, ప్రతి ఒక్కరి బాధ విన్నాడు, చూశాడు కూడా. ఈరోజు తను కూడా నేను ఉన్నాను అని చెప్తా ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టుగా మీకు ఉంటాడని కూడా చెప్తా ఉన్నా నేను. జోహార్ 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 జై జగన్. ఒకటైతే చెప్తా ఉన్నా నేను, నాకు రాజశేఖర రెడ్డి గారు లేని లోటు ఎవరూ తీర్చలేరు. అది నా కట్టె కాలితే కానీ అది పోదు. కానీ మీకందరికైతే రాజశేఖర రెడ్డి గారు లేని లోటు జగన్ బాబు తీరుస్తాడని కూడా, మీకు భరోసాగా ఉంటాడని కూడా మీకు అందరికీ కూడా నేను చెప్తా ఉన్నాను. ఈరోజు పోయిన సంక్షేమం మళ్ళా తెచ్చుకోవాలనుకున్నా, ఈరోజు మళ్ళీ ఏది పోగొట్టుకున్నామని తెచ్చుకోవాలనుకున్నా, అభివృద్ధి మళ్ళా మన రాష్ట్రం అభివృద్ధిలోకి నడిపించుకోవాలన్నా, ప్రతి సంక్షేమం పొందుకోవాలనుకున్నా జగన్ బాబు ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకుందాం. జగన్ బాబు చెప్పిన ప్రతి ప్రామిస్ నవరత్నాలన్నీ కూడా మీకు అందరికీ అందేటట్లుగా చేసుకుందాం. అందరం మళ్ళీ అన్ని వర్గాల వారం సంతోషంగా ఉందామని మీకు అందరికీ కూడా నేను చెప్తున్నా. ఈరోజు జగన్ పక్షంగా, నేను మీ పక్షంగా కాదు, నేను జగన్ పక్షంగా, ఇద్దరి పక్షంగా కూడా వచ్చానని కూడా మీకు చెప్తా ఉన్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నారు, జగన్ వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి వస్తూ ఉన్నారు, జాగ్రత్త, ఏదో ఆస్తులు లాకపోతారట, మేము ఆస్తులు లాకపోయే వాళ్ళంలాగా కనిపిస్తున్నామా అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి. రాజశేఖర రెడ్డి గారికి ఆస్తులు అమ్ముకోవడం తెలుసు, ఆస్తులు పంచడం తెలుసు, ఆస్తులు ఇవ్వడం తెలుసు, ప్రేమ పంచడం తెలుసు అని కూడా చెప్తా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అట్లా దాచుకోవడం తెలియదు కూడా నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే 2000 ఎకరాలు, మరి కోడూరులో 1200 ఎకరాలు, మరి IIIT వచ్చినప్పుడు అక్కడ 400 ఎకరాల ఎస్టేట్లో టీకు బండేది ఇచ్చారని కూడా మీకు చెప్తా ఉన్నా. నేను ఈరోజు గుర్తు చేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, ఆయనకు ప్రేమ విలువ తెలియదు అనుకుంటా ఉన్నా. ఆయనకు ప్రేమ ఇవ్వడము తెలియదు, ప్రేమను తీసుకోవడం కూడా తెలియదని కూడా చెప్తా ఉన్నా. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ప్రేమను పంచారు, ఆయన కోసం 100 మంది చనిపోయారు. మరి చంద్రబాబు నాయుడు గారికి ప్రేమ పంచేది తెలియదు, ప్రేమ తీసుకునేది కూడా తెలియదని కూడా చెప్తా ఉన్నా. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, ఈరోజు మరి ఆయన అంటా ఉన్నాడు, నేను ఒకటే చెప్పడానికి వస్తూ ఉన్నా. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు, జగన్ బాబు ఇద్దరు కూడా ప్రజలే మా కుటుంబం అనుకున్నారు. ఇప్పుడు చెప్తా ఉంటాడు, మా నాయన నన్ను ఒంటరి చేసిపోలేదు, నాకు ఈ కుటుంబం అంతా ఇచ్చాడని జగన్ బాబు అని చెప్పడం వింటా ఉన్నాం. కాబట్టి
కాబట్టి మీరందరూ కూడా నా కుటుంబం అని మీ దగ్గరికి వచ్చానని కూడా మీకు చెప్తా ఉన్నా నేను ఇవాళ. జగన్ బాబుకు చెప్తా ఉన్నా, మనకు ఈ రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా మన కోసం నిలిచి ఉన్నారు, ప్రజలు నిలిచి ఉన్నారు నాన్న అని చెప్పడం కోసం, జగన్కు చెప్పడం కోసం నేను వచ్చా. జగన్ చేస్తాడు, ఉన్నాడు, జగన్ చేస్తాడు, ఆ భరోసా మీరు ఇవ్వండి, ఒక్కసారి అవకాశం ఇవ్వండి జగన్ బాబుకు, చూడండి రాజశేఖర రెడ్డి గారు చేసినట్టుగా చేస్తారు అని చెప్పడానికి మీ దగ్గరికి వచ్చానని కూడా మీకు చెప్తున్నా నేను. పోతే మరి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మొదటి సంతకం, రాజశేఖర రెడ్డి గారి సంతకం మొదటి రోజు నుంచి అమలైంది. ఆ రోజు ఉచిత విద్యుత్ అయితేనేమి, కరెంటు బకాయిల మాఫీ అయితేనేమి, రైతులకు డబ్బు రావడం అయితేనేమి, మొదటి సంతకానికే ఆ రోజు వచ్చిందని కూడా చెప్తా ఉన్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మనకు చెప్పింది ఏంటంటే 600 హామీలు, 600 కంటే పైచీలకు హామీలు ఇచ్చారు. ఒక్క హామీ అంటే ఒక్క హామీ నెరవేరిందా అని అడుగుతా ఉన్నా. 5 సంతకాలు చేశాడు, ఒక్క సంతకం అన్న నెరవేరిందా అని అంటున్నా. లేదు లేదు. ముఖ్యమంత్రి గారి బాబు మాకొద్దు. ముఖ్యమంత్రి గారి మాటకు కానీ, ముఖ్యమంత్రి గారి సంతకానికి కానీ విలువ లేకపోతే, దిక్కు దివానం లేకపోతే ఇంక ఎవరిని అడగాలి మనం అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. చంద్రబాబు నాయుడు గారు మరి రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పాడు. 87,000 కోట్ల రూపాయలు ఆ రోజు ఉన్నింది. జగన్ బాబు చాలామంది చెప్పారు జగన్ బాబుకు, దాంట్లో సొగమన్న చేస్తామని చెప్పు బాబు, మాఫీ చేస్తామని చెప్పు బాబు, మన పార్టీలోకి అధికారంలోకి వస్తుందని జగన్ అడిగారు ఆ రోజు. జగన్ నేను చెయ్యలేననే చెప్తాను, నాకు అట్లా అబద్ధం చెప్పేది రాదు, నాకు నాన్న అట్లా నేర్పిలేదు, మాటకు నిలబడి ఉండేది నేర్పించారని చెప్పాడు జగన్ బాబు. అందుకనే ఎంతమంది చెప్పినా కూడా ఆయన చెప్పలేదు. ఆయన ఎంతమంది వచ్చి చెప్పినారు, అంతమంది నాయకులందరూ వచ్చి అడిగారు, అయినా కూడా ఆయన చెప్పనంటే చెప్పలేదు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? ఈరోజు మనల్ని మరి రైతన్నలందరినీ కూడా ఈరోజు అప్పుల్లోకి దించాడు. మాఫీ చేస్తానని చెప్పి కట్టొద్దని చెప్పాడు. ఈరోజు మనకు బ్యాంకులకు పోతే ఎక్కడా రుణాలు వచ్చే పరిస్థితి లేదు. వడ్డీ లేని రుణాలు తీసుకోవాల్సిన వాళ్ళం ఈరోజు మనం బ్లాక్ లిస్ట్లో పడిపోయినామని కూడా చెప్తా ఉన్నా. ఆ రోజు గిట్టుబాటు ధరలు లేవు, ఆ రోజు ఇచ్చిన బీమా లేదు, ఆ రోజు ఇచ్చిన ఏది కూడా మద్దతు ధరలు ఏవి కూడా మనకు లేవని కూడా గుర్తు చేస్తూ ఉన్నాయి. ఇవాళ ఈరోజు సాగునీరు ఎక్కడ తెచ్చుకునే పరిస్థితి కూడా కనిపించట్లేదని కూడా మీకు చెప్తా ఉన్నాను ఇవాళ. అదేవిధంగా అక్క చెల్లెమ్మలను అడుగుతా ఉన్నా, ఈరోజు అన్నదాత సుఖీభవ అంటున్నాడు. ఎందుకు అంటున్నాడంటే జగన్ బాబు ప్రతి ఏటా 12,500 రైతన్నల చేతిలో పెడతానని చెప్పిన తర్వాత ఈరోజు అన్నదాత సుఖీభవ అంటా ఉన్నాడు. మీ భవిష్యత్తు నా భద్రత అంటా ఉన్నాడు. ఇంతవరకు 9 సంవత్సరాలు, ఇప్పుడు 5 సంవత్సరాలు ఎలాంటి భద్రత ఇచ్చావయ్యా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరికీ కూడా అని అడుగుతా ఉన్నాను ఇవాళ. ఎలాంటి భద్రత ఇచ్చాడు మనకు? కనీసం మనుషులు నిలబడుకునేటట్టుగా కూడా నిలబెట్టలేదని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఈరోజు అక్క చెల్లెమ్మలను అంటున్నాడు. 1 కోటి మంది అక్క చెల్లెలు నాకు, మరి ఇంతమంది ఉండటం నాకు చాలా అదృష్టవంతుని నేను వాళ్ళకి పెద్దన్నయ్యనని చెప్తా ఉన్నాడు ఇవాళ. ఇంతవరకు 9 సంవత్సరాలు, ఇంతవరకు 5 సంవత్సరాలు పెద్దన్నయ్య ఎక్కడ పోయినావని అడుగుతా ఉన్నా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని. అమ్మ అక్క చెల్లెలను అమ్మని అడుగుతా ఉన్నా, ఎక్కడికి పోయినాడని అడుగుతా ఉన్నా, మీ అన్నయ్య అని అడుగుతా ఉన్నా ఇవాళ. ఈరోజు కొత్తగా పసుపు కుంకుమ అని చెప్తా ఉన్నారు. ఈరోజు 14,000 ఉండేది 26,000 అయింది ఇప్పుడు. ఆ 26,000 కాకుండా ఈ 5 సంవత్సరాల్లో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పావలా వడ్డీ రుణాలలో ఆ రోజు వడ్డీ ప్రభుత్వమే కట్టేది, పావలా వడ్డీ మాత్రమే మీరు ఆ అక్క చెల్లెళ్ళు కట్టేవాళ్ళు, మిగతా వడ్డీ అంతా ప్రభుత్వం కట్టేది. రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత మరి ఈరోజు వడ్డీ లేని రుణాలు తీసుకోవచ్చు, ప్రభుత్వం వడ్డీ అయితే కట్టాలి. మరి ఆ వడ్డీ కట్టకుండా ఆ వడ్డీనే 6,400 కోట్ల పైచీలకు అయింది. ఈరోజు ఆ వడ్డీ కట్టకుండా ఈరోజు భిక్ష వేసినట్టుగా పసుపు కుంకుమ అని చెప్తా ఉన్నాడు ఇవాళ అక్క చెల్లెళ్ళకు అని చెప్తా ఉన్నా. దయచేసి గుర్తించమని అక్క చెల్లెలందరినీ కూడా అడుగుతా ఉన్నాను ఇవాళ. ఎక్కడెక్కడ ఉన్నారు అక్క చెల్లెలందరికీ కూడా గుర్తించండి అమ్మా అని చెప్తూ అడుగుతా ఉన్నా. 6,400 కోట్ల రూపాయలు వడ్డీ అయింది, వడ్డీ కట్టాడా అని అడుగుతా ఉన్నా. కట్టాడమ్మా వడ్డీ? వడ్డీ కట్టాడా? ఈరోజు ఆడవాళ్ళకు కూడా ఎక్కడ కూడా ఆడవాళ్ళకు భద్రత అనేది లేకుండా పోతుందని కూడా చెప్తా ఉన్నాను ఇవాళ. ఏ విధమైనటువంటి భద్రత ఇవ్వటం లేదని కూడా చెప్తా ఉన్నా. ఎందుకంటే తెలుగుదేశంలోనే మరి మహిళల మీద అన్యాయంగా మరి రిషితేశ్వరిని చూసాము. ఆ పాప నాగార్జున కాలేజీలో ఆ పాప చనిపోతే ఆ హంతకులకు కొమ్ము కాసే ప్రభుత్వంగా ఉంటుంది ఇవాళ. అదేవిధంగా మరి అదేవిధంగా సంధ్యారాణి, శిల్ప డాక్టర్లు చనిపోతే మరి ఆ నిందితుల కొమ్ము కాసే ప్రభుత్వంగా ఉందని కూడా మీకు చెప్తా ఉన్నాను ఇవాళ. అంతేకాకుండా
మరి ఆమె ఎవరికి కూడా రక్షణ ప్రభుత్వం ఇవ్వటం లేదని కూడా మీకు చెప్తా ఉన్నా. మహిళల మీద నేరాలు చూస్తే ఈరోజు మరి మహిళలను అగౌరవపరిచేది చూస్తే ఈరోజు మరి కేవలం నెంబర్ 1గా మన రాష్ట్రం ఉందని కూడా మీకు చెప్తా ఉన్నా. 8వ స్థానంలో మరి మహిళల మీద నేరాలు పెట్టడంలో 8వ స్థానంలో ఉందని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఈరోజు ఎలాంటి రక్షణ మనకి ఇవ్వటం లేదని కూడా మీకు చెప్తున్నా నేను. వనజాక్షిని జుట్టుబట్టి లాగి కడుపు మీద కొడితే కూడా దిక్కులేని పరిస్థితి ఉంటా ఉంది. మరలా ఆ చింతమనేనికి ఎలా టికెట్ ఇచ్చారని కూడా అడుగుతా ఉన్నాను. ఇవాళ ఎలా టికెట్ ఇచ్చారని అడుగుతా ఉన్నా. ఈరోజు కాల్మని సెక్స్ రాకెట్లో కూడా మహిళల్ని వేధిస్తూ ఉన్నారు. మరి అంగన్వాడీ వాళ్ళని గుర్రాలతో తొక్కించే కాలం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో. ఆశా వర్కర్లను లాఠీ చార్జ్ చేయడం చూసాం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో. ఎవరికి రక్షణ ఇస్తున్నావయ్యా అని అడుగుతా ఉన్నా. ఏఎన్ఎంలకు రక్షణ లేదు, మరి ఎవరికి కూడా ఎలాంటి వారికి కూడా రక్షణ అనేది లేదు అని కూడా మీకు చెప్తా ఉన్నాను. ఇవాళ తెలుగుదేశం ఎమ్మెల్యేలు మరి మంత్రులు కూడా ఇలాంటి వేధింపుల కేసులలో ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నాను నేను. ఇవాళ మీరు ఏం మార్గదర్శనం చూపిస్తున్నారని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను నేను ఇవాళ. అదేవిధంగా 2 రూపాయలకు మరి 20 లీటర్లు నీళ్ళు ఇస్తామంటున్నారు. ఇస్తానారమ్మా నీళ్ళు? ఎక్కడ చూసినా నదులలో ఇసుకంతా కూడా మరి అమ్ముకుంటున్నారు. ఇవాళ ఎలా నీళ్ళు వస్తాయి మనకు, ఎలా వర్షం వస్తుంది అని కూడా చెప్తా ఉన్నా. ఈరోజు అది మరి నీళ్ళు ఇవ్వటం లేదు. ప్రతి గ్రామాల్లో కూడా బెల్ట్ షాపులు మాత్రం విస్తారంగా ఉన్నాయి. నీళ్లు దొరకకపోయినా మద్యం విస్తారంగా దొరుకుతూ ఉందని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా నేను ఇవాళ. అదేవిధంగా మరి నిరుద్యోగులకు 2000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నారా? 2000 రూపాయలు పెన్షన్. ప్రభుత్వంలో 2,42,000 ఉద్యోగాలు ఉన్నాయి. కనీసం నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఎలక్షన్లు వస్తాయన్న భయం కూడా లేదనుకుంటా చంద్రబాబు నాయుడు గారికి అని కూడా చెప్తా ఉన్నా. ఆరోగ్యశ్రీ నడుస్తూ ఉందా? ఆరోగ్యశ్రీ మరి హైదరాబాద్లో చేసుకుంటే ఆరోగ్యశ్రీ వర్తించదట, జిల్లాల్లో చేసుకోవాలంట. మరి ఆయన మంత్రులకైతే సింగపూర్కి పంపిస్తాడు డబ్బులు ఖర్చు పెట్టి. మనమేమో జిల్లాలో చేసుకోవాలంట, జిల్లాలో ఏ సౌకర్యము లేదు. ఆరోగ్యశ్రీ బిల్లులు కూడా ఇవ్వటం లేదా జిల్లాల్లో. మరి మనందరం ఎక్కడికి పోవాలని అడుగుతా ఉన్నా. ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్, ఆ రోజు కొన్ని లక్షల మంది ఫీజు రీయింబర్స్మెంట్తో చదువుకుంటే ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ వస్తూ ఉందా అని అడుగుతా ఉన్నాను. ఇవాళ మెరిట్లో వచ్చిన పిల్లలు కూడా చదువుకునే పరిస్థితి లేదు అని కూడా చెప్తా ఉన్నాను. ఇవాళ ఇలాగ ఏది చూసినా కూడా జరగటం లేదు. కాబట్టే జగన్ బాబు ప్రభుత్వం అధికారంలోకి తెచ్చుకుందామని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా నేను. ఈరోజు రైతులకు 12,500 ప్రతి ఏటా పెట్టాలంటే జగన్ బాబు ప్రభుత్వం రావాలి అని కూడా మీకు అందరికీ కూడా చెప్తాను. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయమని అడుగుతా ఉన్నా. ఆ రోజు ఉచిత విద్యుత్ 9 గంటలు ఉచిత విద్యుత్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినట్టుగా మళ్ళీ రావాలంటే జగన్ బాబు ప్రభుత్వానికి ఓటు వేయాలని మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా. మరి అదేవిధంగా రైతు కుటుంబాల్లో చనిపోతే, ప్రమాదవశాత్తు రైతు చనిపోతే రైతు కుటుంబానికి 7 లక్షల రూపాయలు రావాలని అసెంబ్లీలో చట్టం తీసుకురావాలన్న జగన్ బాబు ప్రభుత్వం రావాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. అదేవిధంగా గిట్టుబాటు ధరలు, మద్దతు ధరలు కావాలంటే 3,000 కోట్ల ధరల స్థిరీకరణ నిధి పెట్టి మిమ్మల్ని అందరినీ కూడా మరి దాని నుంచి గిట్టుబాటు ధరలు కల్పిస్తాడని మరి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. 4,000 కోట్ల రూపాయలు మరి ప్రకృతి వైపరీత్య సహాయ నిధికి బడ్జెట్లోనే పెట్టి మిమ్మల్ని అందరినీ ఆదుకుంటాడా సహాయ నిధి రావాలన్నా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. అదేవిధంగా ట్రాక్టర్లకు రోడ్ ట్యాక్స్ రద్దు చేయాలన్నా మరి మన ప్రభుత్వానికి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. డాక్రా అక్క చెల్లెమ్మలకు చెప్తా ఉన్నా. డాక్రా అక్క చెల్లెమ్మలకు వైఎస్ఆర్ ఆసరా పేరుతో ఎలక్షన్ రోజుకి ఎంత అప్పు ఉంటుందో అంత అప్పు కూడా 4 దఫాలుగా పూర్తిగా అప్పు తీర్చబడుతుందని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. మీ అన్న మీ తమ్ముడు తీరుస్తాడని మాటిస్తా ఉన్నా. మీకు అందరికీ కూడా వడ్డీ లేని రుణాలు మళ్ళీ వస్తాయని కూడా మీకు అందరికీ మాటిస్తా ఉన్నా. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మరి 45 సంవత్సరాల నిండిన ప్రతి మహిళకు, ప్రతి అక్కజోళ్ళమ్మకు కూడా మరి ఆ రోజు 2 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల లోపల 75,000 రూపాయలు మీ చేతుల్లో పెడతాడని కూడా మీ అన్న మీ తమ్ముడు చెప్తాడని అక్క చెల్లెలకు చెప్తా ఉన్నా. అదే కాకుండా మరి ఇల్లు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 48 లక్షల ఇల్లు దేశమంతటా కడితే మన రాష్ట్రంలో కట్టినట్టుగా మనం 48 లక్షల ఇల్లు కట్టారు.
అలాగే జగన్ బాబు ప్రభుత్వంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు వస్తుందని, మరి ఆ ఇల్లు కూడా అక్క చెల్లెల పేరుతోనే రిజిస్ట్రేషన్ చేపిస్తాడని కూడా అక్క చెల్లెలకు చెప్తా ఉన్నా. అదేవిధంగా అమ్మఒడి, మీ పిల్లల్ని స్కూలుకు పంపిస్తే వారికి మరి అమ్మఒడి ఆ రోజు ఓదార్పేటలో తీసుకున్న నిర్ణయం, మీరు స్కూలుకు పంపిస్తే చాలు బిడ్డలను మీకు 15,000 రూపాయలు అమ్మ చేతుల్లో పెడతాడని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా చదువు చెప్పిస్తాడని కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నా. రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు ఏ విధంగా ఇంజనీర్లు డాక్టర్లు ఏ విధంగా చదివించాడో అలాగే ఏ చదువు కావాలన్నా కూడా మరి జగన్ బాబు ప్రభుత్వం ఆ రోజు జగన్ బాబు ఇస్తాడని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. అంతేకాకుండా తల్లిదండ్రులు కష్టపడకుండా మరి చదువుకునే పిల్లలు కష్టపడకుండా మరి సంవత్సరానికి ఏటా వసతికి ఉండడానికి తిండికి కావాల్సిన ఖర్చు ఏటా 20,000 రూపాయలు ఇస్తాడని కూడా మీరు అక్క చెల్లెలందరికీ కూడా చెప్తా ఉన్నా. పిల్లలకు ఉద్యోగాలకు తమ్ముళ్ళకు చెప్తా ఉన్నా. మరి గ్రామ సచివాలయంలో మరి ప్రతి గ్రామంలోనూ సచివాలయం ఏర్పాటు చేసి వారికి మరి గ్రామంలో ఉండే పిల్లలనే 10 మందిని తీసుకొని గ్రామ సచివాలయం నడిపిస్తారని కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నా. అదేవిధంగా 50 ఇండ్లకు ఒక వాలంటీర్ను నియమించి ఆయనకు 5,000 రూపాయలు జీతం ఇచ్చి మరి రేషన్ అయినా కూడా మరి ఏ విధమైనటువంటి ఇదైనా కూడా పెన్షన్ అయినా కూడా మరి డోర్ డెలివరీ చేస్తారని కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నా. ఫీజు రీంబర్స్మెంట్ లేకపోయినా, ఆరోగ్యశ్రీ కార్డు లేకపోయినా, రేషన్ కార్డు లేకపోయినా, ఇంకా ఏ అవసరం వచ్చినా కూడా ఏ ఎమ్మెల్యే దగ్గరికి ఎమ్మెల్యే రికమెండేషన్ అవసరం లేదు, ఎంపీ రికమెండేషన్ అవసరం లేదు. గ్రామ సచివాలయంలోనే 72 గంటల్లో మీకు అందరికీ కూడా మరి అవి ఇస్తారని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. ప్రభుత్వంలో ఉన్న 2,42,000 ఉద్యోగాలు అధికారంలోకి వచ్చిన వెంటనే భర్తీ చేస్తాడని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. మరి లోకల్గా పరిశ్రమలో 75% లోకల్గా ఉండే పిల్లలకే ఇవ్వాలని చెప్పి ఉద్యోగాలు ఇవ్వాలని అసెంబ్లీలో చట్టం తీసుకొచ్చి మీకు ఉద్యోగాలు కల్పిస్తాడని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. మద్యపాన నిషేధం, మరి జగన్కు ఓదార్పు యాత్రలోనైనా మరి పాదయాత్రలోనైనా అనేక మంది అక్క చెల్లెళ్ళు వచ్చి చెప్పారట. ఎక్కడ చూసినా స్కూల్ దగ్గర, గుడి దగ్గర, బడి దగ్గర ఎక్కడ చూసినా మద్యం షాపులు ఉంటా ఉన్నాయి, బెల్ట్ షాపులు ఉంటా ఉన్నాయన్న, మమ్మల్ని కాపాడండి అన్న అని చెప్పి అనేక మంది అడిగారట. ఈరోజు పసుపు కుంకుమ పెడతానని చెప్తా ఉన్నాడు అక్క చెల్లెళ్లకు. మరి బెల్ట్ షాపులు అయితే విస్తారంగా ఉన్నాయి. ఈరోజు నీళ్ళ కంటే మరి విచ్చలవిడిగా దొరుకుతూ ఉంది. ఈరోజు ఎక్కడ చూసినా దొరుకుతూ ఉంది. నీళ్లు దొరకడం లేదు కానీ మద్యం దొరుకుతూ ఉంది. మరి దాని పసుపు కుంకుమ అక్క చెల్లెళ్ళకి ఇస్తా ఉన్నాడా, అక్క చెల్లెళ్ళకి నాశనం చేస్తా ఉన్నాడా అని అడుగుతా ఉన్నాను ఇవాళ. జగన్ బాబు మాత్రం మరి వచ్చే 5 సంవత్సరాల్లో మరి దఫాల వారీగా మరి మద్యపాన నిషేధం చేస్తానని కూడా మాట ఇచ్చాడని కూడా చెప్తా ఉన్నా మీకు అందరికీ కూడా. పెన్షన్ అవ్వా తాతలకు వచ్చారో లేదో మరి ఇక్కడికి మీరు చెప్పండి. మీ మనవడు మరి 2,000 నుంచి 3,000 రూపాయల వరకు పెన్షన్ తీసుకుపోతాడని కూడా చెప్పమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. జగన్ బాబు 2 ఏళ్ళ నుంచి చెప్తా ఉన్నాడు అవ్వా తాతలకు 2,000 చేస్తానని. ఈరోజు పెద్ద కొడుకుగా ఉంటానని చెప్తా ఉన్నాడు. మరి ఇంతకు ముందు ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నా. ఈ నెల మాత్రమే 2,000 ఇచ్చినా నేను పెద్ద కొడుకుగా ఉంటానని చెప్తా ఉన్నాడని కూడా చెప్తా ఉన్నా. పెద్ద కొడుకులు ఇలాగే ఉంటారా అని అడుగుతా ఉన్నా ఇవాళ. అంత బాధ్యత తీసుకొని పెద్ద కొడుకు ఉండాలన్నా మీకు అవసరమా అని అడుగుతా ఉన్నా. ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చని ముఖ్యమంత్రి మీకు అవసరమా అని అడుగుతా ఉన్నా. ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వాన్ని, రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పథకాలను ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. ఈరోజు నేను చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు అంటా ఉన్నారు ఇవాళ ఆయనేమో 4.5 సంవత్సరం బీజేపీ వాళ్ళతో కలిసి ప్రయాణం చేశాడు. ఆయనేమో ఫస్ట్ ఎన్టీ రామారావుకు మరి వెన్నుపోటు పొడిచారు. తర్వాత బీజేపీతో కలిసి గెలిచాడు. తర్వాత ఇప్పుడు మోసం హామీలతో గెలిచాడు. కానీ ఆయన పార్టీలు మారుతానే ఉంటాడు, మనుషులందరితో మారుతానే ఉంటాడు. 4.5 సంవత్సరం బీజేపీతో ఉండి జగన్ బాబును తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అన్నాడు. ఈరోజేమో రాహుల్ గాంధీతో 2 నెలల నుంచి కలిసి ఈరోజు బీజేపీ కేసీఆర్ అని చెప్తా ఉన్నాడు ఇవాళ. నేను ఒక్కటే చెప్తా ఉన్నా మీకు, కేసీఆర్తోనూ ఎప్పుడూ కలిసలేదు జగను, బీజేపీతోనూ ఎప్పుడూ కలిసలేదు జగను, కాంగ్రెస్తోనూ ఎప్పుడూ కలిసలేదు జగన్ అని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఆయన ఒంటరిగానే పోటీ చేస్తూ ఉన్నాడని కూడా చెప్తా ఉన్నా. జగన్ చెప్పేది ఒకటే, బీజేపీ ప్రభుత్వం మనకు స్పెషల్ స్టేటస్ ఇస్తానని మోసం చేసింది, కాంగ్రెస్ పార్టీ ఇస్తానని మోసం చేసింది. ఇప్పుడైతే తన స్పెషల్ స్టేటస్ అనేది ఈరోజు నిలబడింది అంటే
కేవలం జగన్ వల్లనే అని కూడా చెప్తా ఉన్నా నేను. ఎందుకంటే అన్ని జిల్లాలలో యువపేరీ పెట్టి మరి పిల్లలందరికీ కూడా దాని విలువ దాని అవేర్నెస్ తీసుకొచ్చారు. ఒక పరిశ్రమ రావాలన్నా, ఒక హోటల్ రావాలన్నా, ఒక హాస్పిటల్ రావాలన్నా అనేక రాయితీలు ఉంటాయి, అనేక విధంగా ఉంటాయి. మరి జలయజ్ఞం ప్రాజెక్టులు రావాలన్నా జాతీయ ప్రాజెక్టులు చేసుకోవచ్చు అని మీకు అందరికీ అవేర్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాడు ఆయన, మనం ఎవరైతే ఎల్లయ్య ఉండు పుల్లయ్య ఉండు ఆ రోజు గెలిచిన తర్వాత ఇప్పుడు ముందు మద్దతు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ రోజు ఎవరైతే ఎల్లయ్య ఉన్నా పుల్లయ్య ఉన్నా కూడా నా రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఎవరు ఇస్తారో వాళ్ళకే నేను మద్దతు ఇస్తానని ఒకే మాట చెప్తా ఉన్నాడు. ఆ మాట మీద నేను నిలబడి ఉన్నాడని కూడా చెప్తా ఉన్నా. రాష్ట్ర ప్రజానీకానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇక్కడి నుంచి కూడా, మరి రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా మన ఎంపీలను గెలిపించండి, 25 మంది ఎంపీలను గెలిపించండి, స్పెషల్ స్టేటస్ సాధించుకుందామని ఇక్కడి నుంచి మీకు అందరికీ కూడా రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఇవ్వాలని కూడా చెప్తా ఉన్నా. ఈరోజు ఒకటే నేను చెప్తా ఉన్నా, జగన్ గురించి కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. అసలు కేసీఆర్కు మన రాష్ట్రానికి సంబంధం ఏంటమ్మా? కేసీఆర్కు మన రాష్ట్రానికి సంబంధం ఏంటి? కేసీఆర్ మనము కలిసి పోటీ చేస్తూ ఉన్నామా? కేసీఆర్ ఒక్కడొచ్చి పోటీ చేస్తూ ఉన్నాడా? కేసీఆర్కు మనకు సంబంధమే లేదు అసలు. ఒకటి కేసీఆర్ చెప్పింది ఏంటంటే, మనకు స్పెషల్ స్టేటస్ కోసం రేపు పార్లమెంట్లో పోరాడాల్సి వచ్చినప్పుడు ఆయన 17 మంది ఎంపీలు కూడా కలిసి మన రాష్ట్రం స్పెషల్ స్టేటస్ కోసం సపోర్ట్ చేస్తాను అని చెప్పాడు జగన్ బాబుకు. దానికి స్వాగతించాడు అంతే, అంతకంటే ఇంకోటి ఏమీ లేదని కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నా. ఈరోజు కేసీఆర్ను బూచిగా చూపించి, జగన్ బాబును బూచిగా చూపించి ఈరోజు పోలవరం ప్రాజెక్టు కట్టడానికి జగన్ అడ్డం పడతా ఉన్నాడు అంటాడు. ఈరోజు రాజధాని కట్టడానికి జగన్ అడ్డం పడతా ఉన్నాడు అంటాడు. ఎందుకు అడ్డం పడతాడు జగన్ బాబుకు? ఎవరి ప్రజల సంక్షేమం కోసము, రాష్ట్రం అభివృద్ధి కోసము తన అడ్డుపడే ప్రశ్నే లేదు, పడడు కూడా అని కూడా చెప్తా ఉన్నా నేను ఇవాళ. తన స్వార్థం కోసరం, తన కేసుల కోసరం మరి ఏ రోజు కూడా మోడీ కాళ్ళు పట్టుకుంటాడని, కేసీఆర్ కాళ్ళు పట్టుకుంటాడని కూడా చెప్తా ఉన్నాడు జగన్ బాబు. ఆ రోజు నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఆ రోజే మీరు కాంగ్రెస్ కలిసి ఆ రోజే కేసులు వేశారు, ఆ రోజే మా ఆస్తులన్నీ అటాచ్మెంట్ చేశారు, మమ్మల్ని రోడ్డుకి ఇచ్చారు, జగన్ బాబుని జైల్లో పెట్టారు. ఆ రోజే నా కొడుకు భయపడలేదు, ఈరోజు ఎందుకు భయపడతాడని అడుగుతా ఉన్నా. మీకు ధైర్యం ఉందా అని అడుగుతా ఉన్నా నేను ఇవాళ. చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, మీకు ధైర్యం ఉందా అని అడుగుతా ఉన్నా. మీరు ఓటుకు నోటు కేసులో మీరు ఆడియో టేపుల్లో, వీడియో టేపుల్లో ఐ బ్రీఫ్డ్ అని చెప్పడం అది మీ గొంతు కాదా అని అడుగుతా ఉన్నా. చెప్పండి, మీ గొంతు కాదా అని, నా గొంతు కాదని చెప్పండి. మరి మీకు ధైర్యం ఉంటే, దమ్ము ఉంటే అని అడుగుతా ఉన్నా. నా కొడుకు ధైర్యంగా కేసులను ఎదుర్కొంటా ఉన్నాడు. నా కొడుకు ఎప్పుడు స్టేలు తెచ్చుకోలేదు నా కొడుకు అని కూడా చెప్తా ఉన్నా ఇవాళ. కానీ నా కొడుకు అంత కష్టం పడతా ఉన్నా కూడా ఏ రోజు కూడా మీకు కూడా చెప్పలేదు నా కష్టం ఇది అని. చెప్పాడా ఎప్పుడన్నా నా కష్టం ఇది, నా బాధ ఇది అని చెప్పాడా? ఏ రోజు కూడా నా కొడుకు ఎవరికీ చెప్పలేదు. ఆయన ధైర్యంగా ముందుకు పోతా ఉన్నాడు, ఆయన చేసేది చేసుకుంటా పోతా ఉన్నాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అదే ఆగింతంగా చెప్తా ఉన్నాడు. అక్క చెల్లెళ్ళారా నన్ను రక్షించండి అంటా ఉన్నాడు. తమ్ముళ్ళు నన్ను రక్షించండి అంటా ఉన్నాడు. ఒకవైపు మీ భవిష్యత్తు నా భద్రత అంటా ఉన్నాడు. ఇటువంటి వ్యక్తి మీకు భద్రత ఇస్తాడా అని అడుగుతా ఉన్నా. కాబట్టి దయచేసి మీరు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి గారిని గుర్తుకు పెట్టుకొని మిమ్మల్ని కూడా మరి మనం జగన్ బాబుని గెలిపించుకోమని, జగన్ బాబుని ఒక్క అవకాశం ఇమ్మని కోరుతా ఉన్నా నేను. జగన్ కూడా అదే కోరుకుంటా ఉన్నాడు. ఈ రాష్ట్రానికి మంచి జరగాలి, ఈ ప్రజలకు మంచి జరగాలి అని కోరుకుంటా ఉన్నాడు. ఈ రాష్ట్రాన్ని గొప్ప స్థానంలో పెట్టాలి, మళ్ళీ ఈ రాష్ట్రంను గర్వపడేటట్టుగా పెట్టాలి రాష్ట్రాన్ని తన వంతు కష్టం పడతా ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పథకాలన్నీ కూడా మరలా నవరత్నాల రూపంలో ఉండాలని కూడా కోరుతా ఉన్నాడు అని కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఒకటైతే మిమ్మల్ని కోరుతా ఉన్నా, లాస్ట్ టైం కూడా నేను ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ ఓట్లు అడిగాను. జ్యోతుల్ నెహ్రూ గారికి ఓట్లేసి గెలిపించాం. ఆ రోజు మీరందరూ ఓట్లేసి గెలిపించారు. వైఎస్ఆర్సీపీ పార్టీ మీద గెలిచి, మన పార్టీ జెండా మీద గెలిచి మీకు వెన్నుపోటు పొడిచాడు, మాకు వెన్నుపోటు పొడిచాడు. పోనీ మంచోళ్ళ దగ్గరికి పోయాడా అంటే అతిపెద్ద వెన్నుపోటుదారు దగ్గరికి పోయాడు. అతిపెద్ద వెన్నుపోటుదారు దగ్గరికి పోయి చేరుకున్నాడని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. విలువలు విశ్వసనీయతను పాటించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. అదే జగన్ బాబు మరి ఈరోజు మన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను ఈయననే కాదు, జ్యోతుల్ నెహ్రూనే కాదు,
23 మంది ఎంపీలను సంతలో పశువులను కొన్నట్టుగా కొన్నాడు చంద్రబాబు నాయుడు గారు అని కూడా చెప్తున్నా. తీసుకున్నా పర్వాలేదు, కానీ అసెంబ్లీలో వాళ్ళు ఈ రోజు వరకు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేలుగా ఉంటా ఉన్నారని కూడా మీకు చెప్తా ఉన్నా. 4 మినిస్టర్లు చేశారు, మరి వారినందరినీ కూడా తీసుకున్నారు. మరి ఈరోజు కూడా ఆయన విలువలు ఎవరికి నేర్పించలేదని కూడా చెప్తా ఉన్నా. రాజీనామా చేసి రావాలని కూడా ఏ రోజు చెప్పలేదని కూడా మీకు చెప్తున్నా నేను. జగన్ బాబు మరి ఎంతోమంది మన పార్టీలోకి వస్తూ ఉన్నారు. పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి రావాలని జగన్ బాబు కండిషన్ అది. ఆయన విలువలు అటువంటివి అని కూడా మీకు చెప్తా ఉన్నా నేను. ఇవాళ మన నంద్యాల ఎలక్షన్లో చక్రపాణి రెడ్డి అన్న మరి ఆయనకు 3 నెలలే అయింది ఆయన పాపం ఎమ్మెల్సీ. మరి ఆయన ఎమ్మెల్సీ అయినా కూడా ఆయన రాజీనామా చేసి రావాలన్నా అది మన పార్టీ డెసిషన్, అది మన విలువలు, మన విలువలకు అది మనం పాటించాలన్నా అంటే రాజీనామా చేసి వచ్చాడని కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఈసారి మనం మంచి నిర్ణయం తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా పేరు వంతున కోరుతా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారికి గోదావరి జిల్లాలంటే చాలా చాలా ఇష్టం. ఈ జిల్లాలన్నిటి కూడా పోలవరం ప్రాజెక్టు తప్పక తీసుకురావాలా. ఆయన ఉండింటే ఈరోజు పోలవరం ప్రాజెక్టు పూర్తి అయ్యి ఉండేదని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. అందుకనే ఏ పర్మిషన్లు రాకపోయినా కూడా రాజశేఖర రెడ్డి గారు అన్ని పర్మిషన్లు తెచ్చుకుంటూ 2 కాలువలు ఈరోజు రాజశేఖర రెడ్డి గారు తవ్వించిన కాలువలు మాత్రమే కనపడుతున్నాయని కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నా. ఈరోజు ఒక్కటే చంద్రబాబు నాయుడు గారు చేసే పని ఏంటంటే పోలవరం మరి ఈరోజు అపర భగీరథుడట, కాటన్ దొర అంట ఆయన, నదుల అనుసంధానం చేశాయనంట ఆయన. అవునా? ఈరోజు పోలవరం సెంట్రల్ జాతీయ ప్రాజెక్ట్, అది సెంట్రల్ గవర్నమెంట్ కడతామని చెప్పి కూడా విభజన హామీల్లో అది ప్రాముఖ్యమైన ప్రాజెక్ట్. అది అటువంటిది మరి కట్టకుండా ఎందుకు తీసుకొచ్చాడో అని అడుగుతా ఉన్నా. ఈ 4.5 సంవత్సరాలకు చాలలేదా కట్టడానికి అని అడుగుతా ఉన్నా. 16,000 కోట్ల రూపాయలు అంచనాలు వేస్తే ఈరోజు 60,000 కోట్ల రూపాయలు అని చెప్పి అంచనాలు వేసి అంచనాలు బాగా పెంచి తన బినామీలకు ఈరోజు ఇచ్చుకొని మరి కమిషన్లు తీసుకోవడానికి కాకపోతే ఇది పూర్తి చేయడానికి తీసుకొచ్చారా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నాను. ఇవాళ ఆయన ఆయన జీవితానికి ఒకే ఒక ప్రాజెక్టు చేశాడు. ఏ ప్రాజెక్ట్ అంటే పట్టిసీమ నుంచి ఎక్కడైనా నీళ్లు నిలిపాడా? పట్టిసీమ నుంచి ఎక్కడైనా నీళ్ళు వచ్చాయా అని అడుగుతా ఉన్నా. కృష్ణా డిస్ట్రిక్ట్ పోయి చెప్తా ఉన్నాడు ప్రకాశం బ్యారేజ్కి నీళ్లు తీసుకొచ్చానని. ప్రకాశం బ్యారేజ్కి నువ్వు నీళ్లు తీసుకుపోవాల్సిన పని లేదు, పట్టిసీమ అవసరం లేదు దానికి. రాజశేఖర రెడ్డి గారి కాలువల్లో నుంచే ప్రకాశం బ్యారేజ్కి సముద్రం లేకపోయే నీళ్లు పోతాయని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాయి. ఇవాళ కాగ్ కూడా తప్పు పట్టిందని 400 కోట్ల రూపాయలు పట్టిసీమలో అవినీతి జరిగిందని చెప్పి 22% బహిరంగంగానే 22% ఎక్కువ వేసి ఆయన కమిషన్లు తీసుకున్నాడని కూడా మీకు అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఇటువంటి వ్యక్తి మనకు అవసరమా అని అడుగుతా ఉన్నాను. ఇవాళ ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు ఈ మెట్ట ప్రాంతాన్ని కోనసీమగా మార్చడం కోసం పుష్కర ఎత్తిపోతల పథకం ప్రారంభించారు. ఏలేరు ఆధునీకరణ, ముసురుమల్లి ప్రాజెక్టు ఆయన పుణ్యమే. గోదావరి ఆధునీకరణ చేయాలని కూడా వేల కోట్లు దాన్ని కేటాయించి 80% ఆయన పూర్తి చేస్తే ఈరోజు 20% కూడా పూర్తి చేయలేని ప్రభుత్వాలు ఈరోజు ఉన్నాయని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. మరి చంద్రబాబు నాయుడు గారు ఒక్కటైనా చేశాడా అంటే పుష్కర ఎత్తిపోతల కింద 13 లిఫ్ట్లు రాజశేఖర రెడ్డి గారు పెడితే 1.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తే ఒక్క లిఫ్ట్ 14వ లిఫ్ట్ పెట్టమని అడుగుతా ఉన్నారు. పెట్టాడా అని అడుగుతా ఉన్నా. ముసిరిమిల్లి ప్రాజెక్ట్ అది పూర్తయి చేస్తే దానికి గేట్లు పెట్టుకోవడానికి 10 ఏళ్ళు పట్టిందా గేట్లు పెట్టడానికి అని అడుగుతా ఉన్నా. ఏలేరు ఆధునీకరణ పూర్తి చేశాడా అని అడుగుతా ఉన్నా. కనీసం రైతులకు ఉచిత కరెంట్ అయినా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా. మరి టీడీపీ వాళ్ళు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి ఏం చేశారని అడుగుతా ఉన్నా. ఏ అభివృద్ధి తీసుకొచ్చారని అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రి చేశాడా? ఈ నియోజకవర్గం నుంచి మన పార్టీ పేరుతో గెలిచిపోయిన మంత్రి చేశాడని అడుగుతా ఉన్నా. 90 చెరువుల్లో మట్టిని బాగా తవ్వేసి అమ్ముకున్నారు. పోలవరం ఎడవ కాలువలో సాయిల్ బ్యాంక్ కూడా తవ్వుకొని అమ్ముకున్నారు. ప్రతి పనిలోనూ అవినీతే. వీళ్ళకి ఎక్కడ ఇసుక చాలటం లేదు, మట్టి చాలటం లేదు, బొగ్గు చాలటం లేదు, రాజధాని భూములు చాలటం లేదు, మరి చూస్తే విశాఖపట్నం భూములు చాలటం లేదు, దళిత భూములు చాలటం లేదు, గుడి భూములు కూడా చాలటం లేదు. వీళ్ళకి తెలుగుదేశం పార్టీ నాయకులు తినడానికని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నాను. ఇవాళ ఒకటే రాజశేఖర రెడ్డి గారు ప్రజల కోసం
ప్రకటించాడో మరి చంద్రబాబు నాయుడు గారు ప్రజల నుంచి ఎలా లాక్కోవాలనే ఆలోచన తప్పితే 9 సంవత్సరాలు 5 సంవత్సరాలు 14 సంవత్సరాలు కూడా చేసింది ఏంటి అంటే ఏమీ లేదని కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నా నేను. జగన్ బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏలేరు కుడి కాలువ కావాలని అడుగుతా ఉన్నారు. జగన్ బాబు దృష్టికి తీసుకెళ్ళి దాన్ని నెరవేర్చే ప్రయత్నం తప్పకుండా చేస్తానని కూడా మీకు మాట ఇస్తా ఉన్నా. అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు రాజశేఖర రెడ్డి గారి టైంలో ఏ విధంగా ఇల్లులు ఇచ్చేవారో అదేవిధంగా ఇల్లు లేని వారందరికీ కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ బాబు చేస్తాడని కూడా చెప్తున్నా. ముసురుమల్లి ప్రాజెక్టులు గేట్లు పెట్టిస్తామని కూడా చెప్తా ఉన్నా. పోలవరంతో సహా ప్రతి ప్రాజెక్టు పూర్తి చేసుకుందామని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఇకపోతే ఒక్కటే మీరు ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈసారి తప్పకుండా మోసపోవద్దని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా జ్యోతుల చంటిబాబు గారు నిలబడతా ఉన్నారు. మీ పవిత్రమైన ఓటు ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. ఎమ్మెల్యే అభ్యర్థి జ్యోతుల చంటిబాబు గారు నిలబడతా ఉన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఎంపీ అభ్యర్థిగా వంగా గీతా గారు నిలబడుతున్నారు. మరి ఆమెను కూడా మీరు అందరూ పవిత్రమైన ఓటు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. వంగా గీతా గారికి ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి అత్యధికంగా ఓటు వేసి గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మీరు ఓటుకు పోయినప్పుడు మీ గుండెల్లో ఉన్న రాజశేఖర రెడ్డి గారిని గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. మీ కళ్ళ ముందర జగన్ బాబుని గుర్తుకు తెచ్చుకోమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. అదేవిధంగా మీరు ఓటు వేసేటప్పుడు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధికమైన మెజార్టీతో గెలిపించాలని మిమ్మల్ని అందరినీ పేరు వంతున అడుగుతూ సెలవు తీసుకుంటా ఉన్నా. మన గుర్తు ఫ్యాన్ గుర్తుకే మన ఓటు.